తిరుమలలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆయన జనసేన పార్టీ వినూత డ్రైవర్ రాముడు హత్యపై స్పందించారు. దేవుని సన్నిధిలో నిజం చెప్తున్నా రాముడు హత్య వినూత విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కోణంలో వైసీపీ తీవ్ర అభాండాలు వేస్తోందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువు మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. షాదీ మహల్ ప్రాంతంలోని అనుమానితుల పాత నేరస్తుల ఖాళీ ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వలసదారుల ఇళ్లలో తనిఖీలు చేశారు. యువకులకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నరేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వాహన తనిఖీలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం నుంచి మినీ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 2 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. వ్యాన్ డ్రైవర్పై బియ్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లాలో ముందస్తు సమాచారంతో జంగలూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్న బస్సును పోలీసులు తనిఖీలు చేశారు. అమకతాడు రోడ్డు ప్లాజా వద్ద అఖిల్ చౌదరి అనే వ్యక్తి వద్ద 10 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అఖిల్ను విచారించగా బెంగళూరులో ఉన్న తన స్నేహితుని వద్ద నుండి కొకైన్ తీసుకుని హైదరాబాద్కు వెళ్తున్నట్టు నిందితుడు తెలిపారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భగవంతుడి ఆశీస్సులతో కొత్త బలంలో ప్రజలు ముందుకు వెళ్తున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు మాపై ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు రోజా.